కూడా ఇదిగో పూత ఇచ్చుతా ఉంది, మొగ్గ ఉంది, పిందె అవుతా ఉంది. అంటే ఇది ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణం లెక్క. ఎప్పుడైతే మొగ్గ అయిద్దో మొగ్గ అయిన 3 రోజులకే పిందె అయిపోతుంది. గెనుపు దగ్గరగా ఉంటుంది, అడ్డ కాపు వస్తుంది. ఇది మాత్రం రైతు అయితే బాగా మెయింటైన్ చేశాడు. ఈ వెరైటీ కూడా వైరస్ను బాగా తట్టుకుంటుంది. నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి. నేను ఏవిటీ నేచర్ ప్రొడక్ట్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను బేసవారిపేట మండలము, ప్రకాశం జిల్లా, కలగట్ల గ్రామంలో కన్నసాని పాండు అనే మిరప తోటను చూడటానికి వచ్చాను. ఇది సింజంటా వారి HBH 2042 అనే వెరైటీ ఇక్కడ ఈ రైతు వేశాడు. ఇది తోట బాగా హైట్గా పెరిగింది. పోతే కాపు కింద నుంచి కాపు ఉంది. పోతే ఇది స్ప్రెడ్డింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఇది 32 ఇంచీలు పెట్టుకుంటే సరిపోదు. ఇది 38 నుంచి 42 ఇంచీలు పెట్టుకోవాలా. కాయ కూడా బాగా సైజు బాగా ఉంది, పొడుగ్గా ఉంది. ఈ కోత కూలి కూడా అనువుగా ఉంటుంది. ఇది పోతే తెగులు వైరస్ను తట్టుకునే గుణం ఉంది. పోతే కాపు అనేది దగ్గర కాపు అంటే గెనుపు దగ్గరగా ఉంటుంది, అడ్డ కాపు వస్తుంది. ఇది మాత్రం రైతు అయితే బాగా మెయింటైన్ చేశాడు. ఈ వెరైటీ కూడా వైరస్ను బాగా తట్టుకుంటుంది, తెగుళ్ళకు కూడా తట్టుకునే క్యాపబిలిటీ ఉన్న వెరైటీ. అది కాకుండా దీంట్లో ఘాటు శాతం అంటే మనం పంజెన్సీ అంటాము, ఘాట్ అంటే కారం అంటాం, కారం శాతం కూడా ఇది బాగా ఉంది. అందుకని నేను కంపెనీ తరఫున ఇది చూడటానికి వచ్చాను. ఈ వెరైటీ రైతులందరూ వేసుకోవచ్చు అండి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. తెగుళ్ళకు కూడా వైరస్ను తట్టుకునే శక్తి బాగుంది. పోతే తోట కూడా హైట్ బాగా పెరిగింది, పంట కూడా బాగా వచ్చిందండి. దీనివలన ఇది వేసుకోవడం వల్ల రైతుకి అయితే మాత్రము మంచిదే, కానీ దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. పూత అనేది బాగా దగ్గరగా వస్తుందండి. పూత అయింది ఎప్పుడైతే మొగ్గ అయిద్దో మొగ్గ అయిన 3 రోజులకే పిందె అయిపోతుంది. బాగా దగ్గర ఒక్కసారినే 3, 4 ఉన్నాయండి. ఇదిగో ఒక్కసారి ఈ కొమ్మకు చూడండి, ఒకసారి ఇక్కడ 1, 2, 3, 4 ఈ చిన్న కొమ్మలోనే ఈ 1, 2, 3 ప్రతి గెనుపు దగ్గర ఎన్ని గెనుపులు ఉంటాయి ఆ గెనుపుల దగ్గర 8, 9 పూత వస్తాయి, పిందెలు వస్తున్నాయి. చూడు ఎన్ని రకాలుగా ఉందో. ఇది చూడు, ఇక్కడ కాయ ఉంది, కింద పండు ఉంది. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది. పోతే మళ్ళీ పైకి వచ్చేసరికి చిన్న పిందెలు ఉన్నాయి. ఇదిగో పిందెలు ఉన్నాయి. పోతే ఈ మొగ్గలు ఉన్నాయి. ఈ విధంగా ఇది కాస్తూ పెరుగుతూ ఉంటుందండి. కొన్ని వెరైటీలు అయితే ఒక కాపు రాగానే అక్కడ ఆగిపోయి మళ్ళీ ఒక 20 రోజులకు కానీ 30 రోజులకు కానీ మళ్ళీ లాట అంటే మళ్ళీ ఒక కింద నుంచి ఒక గెనుపు వేసుకొని కాస్తుంది. కానీ ఇది ఆ విధంగా ఉండదు. దీనికి బాగా బలం మందులు వేసుకోవాలి. కాకపోతే పురుగు మందులు యాజమాన్యం మాత్రం చాలా తక్కువ అనిపిస్తుంది. రైతును చెప్పే విధానం రైతుతో నేను కనుక్కుంటే అతను ఏం చెప్తున్నాడంటే మామూలుగా పోయిన సంవత్సరం నేను ఎక్కువ కొట్టాను, కానీ నాకు నల్లి ఆగలేదు, పోతే వైరస్ కూడా వచ్చింది. కానీ ఈ సంవత్సరం నేను చిన్న మందులే కొట్టుకున్నాను. ఆ మందులు కొట్టుకోవటం పోయిన సంవత్సరం ఎక్కువ ఖర్చు అయింది. ఈ సంవత్సరం నాకు మందుల ఖర్చు కూడా తక్కువైంది. పంట కూడా బాగుంది. మరి వేరే చాట ఇదే వెరైటీని ఒక మిట్టమీదపల్లి అనే విలేజ్లకి నేను వెళ్తే అక్కడ వాళ్ళు ఒక కింట 7 నుంచి 9 మంది లోపల కొయ్యొచ్చు అంటున్నారు. మామూలు తేజ కొయ్యాలంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము 11 నుంచి 13 మంది పడతారండి జనరల్గా. ఇప్పుడుండే ఈ లేబర్ ఉండే విధానానికి 11 నుంచి 13 మంది పడతారు. కానీ దీనికి 8 నుంచి 9 మంది అని చెప్తుండ్రు. దీంట్లో ఆ విధంగా లెక్కేసుకున్న 3, 4 కూలీలు మిగులుతుంటారు. కాబట్టి కనీసం 400 రూపాయలు వేసుకుని 4 1600 రూపాయలు మిగులుతూ ఉంది. అందుకని ఈ వెరైటీ వేసుకోవచ్చు అండి. ఒకవేళ ఈ వెరైటీ మార్కెట్లో ఒక 1000 రూపాయలు తక్కువైనా ఇక్కడ కూలీలు కలిసి వస్తుండ్రు కాబట్టి దాని తోడుగా పంట ఈల్డింగ్ ఎక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ ఈ తోటలో నేను గమనించిన సమస్య ఏంటంటే ఇతను తెలియకపోవటంలో మిగతా వెరైటీల లెక్క 36 ఇంచీలు వేశాడు. కానీ ఇది 36 ఇంచీలు వేసుకోకూడదండి. ఈ వెరైటీకి ఖచ్చితంగా 38 నుంచి 42 ఇంచీలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది మొక్క అనేది బ్రాంచెస్ కొమ్మలు అనేది ఎక్స్పాండ్ అనేది ఎక్కువగా అవుతుంది. అందువలన దీన్ని 42 ఇంచీలు ఖచ్చితంగా వేసుకోవాలి.
చూడాలి. ఈ తోటలో మీరు గమనించగలరు, ఎక్కడైనా సరే వైరస్ మొక్క అనేది నాకైతే ఈ 2 ఎకరాల చేలో కనిపించలేదు. పోతే కాపు మాత్రం బాగా దగ్గరగా వస్తుందండి, దగ్గర కాపు. ఇది చూడండి, ఇది 2వ లాట వచ్చింది. ఇది ఒక్కసారి గమనించగలరు రైతులు. ఒకసారి చూడండి, నేను దగ్గర చూపిస్తాను. ఇది 2వ లాట. ఇది 2వ లాటలో చూడండి, ఒకసారి గమనించండి. ఇది కింద నుంచి గమనించగలరు మీరు. ఇదిగో ఇక్కడ కాయ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చరికి ఈ పిందె పోతే ఈ సైజు చూడండి, గమనించండి మీరు. మళ్ళీ ఇదిగో మొగ్గ వస్తూ ఉంది చూడండి. దీనికి ఉన్న ఎక్స్పెషల్లీ దీనికి ఉన్న గుణం ఏంటంటే, ఎప్పుడైతే మొగ్గ పుట్టిన ఒక 3 నుంచి 5 రోజుల లోపల పిందె అయిపోయే గుణం ఉంది. దానివల్ల ఏమైపోద్దంటే మిర్చి అంటే బుడాలు వస్తాయి కదా, మనము మిర్చి ఫ్లై అంటాము. బుడాలు వస్తాయి, లావుగా వచ్చి వంకలు తిరుగుతాయి కదా, ఆ గుణం కూడా ఉండదు. ఎందుకంటే ఇది 5 డేస్లో అయిపోద్ది కాబట్టి దీనికి ఆ క్యాపబిలిటీ ఉంది. ఇది ఇంకొక చెట్టును కూడా గమనించగలరండి. ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. ఈ చెట్టులో మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి ఎన్ని రకాలుగా ఉందో. ఇదొక సైజు అండి, ఇదొక సైజు. పోతే ఇదొక సైజు చూడండి, నీట్గా గమనించగలరు రైతులు. ఇదొక సైజు చూడండి, ఎన్ని సైజులు. ఇదొక సైజు ఇలా అంటే చూడండి, పైకి కొమ్మ లాస్ట్ వరకు కూడా ఇదిగో పూత ఇచ్చుతా ఉంది, మొగ్గ ఉంది, పిందె అవుతా ఉంది. అంటే ఇది ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం, పచ్చదోరణం లెక్క మనము నీళ్లు కట్టుకుంటూ బలం ఇచ్చుకుంటూ ఉంటే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఈ వెరైటీని ఏ రైతులు వేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రైతుకు ఉండదు, దీనివల్ల లాసు ఉండదు. అది